ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయనకున్నటువంటి శిష్య బృందము, ఇవన్నీ కూడా చదువుకున్నాం. ఆయన మంచి చేయలేదని చెప్పట్లా, బట్ ఎంతవరకు మంచి చేశాడు? ఆయన దేవునిగా కొలిచేటువంటి మంచితనం ఏం చేయలేదు. ఆయన దేవుడిగా కొలిచేటువంటి మంచితనం అప్పుడు ఆశ్రమ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మీ మీ ఊళ్ళో ఏమైనా సేవా సంస్థలు ఉన్నాయా? మీ ఊళ్ళో ఉన్నాయా? తెలంగాణలో ఏమన్నా సాయి ట్రస్టుల ద్వారా ఏమైనా అన్నదానం కానీ ఏదైనా ఆశ్రమాలు కానీ కట్టి వేదోద్ధరణకి పూనుకుంటున్నారా? వేద పాఠశాలలు పెట్టారా? శృంగేరి మఠము, కంచి మఠం వాళ్ళు వేద విద్యార్థులు వేద ఉద్దీపన కోసం బ్రహ్మాండ పథకాలు చేస్తున్నారు. మరి ఇలా నువ్వు ఏమేమి పెట్టావు? నువ్వు సాయి ట్రస్ట్ ఉంది, సాయి ట్రస్ట్ అనేది సత్సాయి ట్రస్ట్ వాళ్ళు అనేక అనంతపుర జిల్లాని బ్రహ్మాండంగా పెంచేశారు. ఇలా ఏం చేస్తున్నారు? నాకు అది కావాలి ఫస్ట్. అంటే ఏదో మెడికల్ క్యాంప్ పెట్టాము, గురువారం అన్నదానం పెట్టాము. ఆ గురువారం అన్నదానం ఇచ్చేవాళ్ళు అతనిని దేవుడిగా భావించినటువంటి సంచులు అక్కడ పురుగులు పడుతున్నాయి. వాటితో నువ్వు వచ్చినటువంటి పప్పుతో బియ్యంతో అన్నదానం చేశాను కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటారంటే గురువుగా పూజించుకో, అభ్యర్థి